హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస. మనం మాఘమాసంలో రథసప్తమి యొక్క విశిష్టతను గురించి, ఆ రోజున సూర్యభగవానుని ఎలా పూజించాలి, ఎలా స్నానం చేయాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అయితే ఈ రథసప్తమికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉందండి. చారిత్రకంగా ఒక కథ కూడా ఉంది. ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ కథ ఏంది అందండి, ఎవరికి చెప్పారంటే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడుగ్గా శ్రీకృష్ణ పరమాత్మ ఆ కథని, దానికి సంబంధించినటువంటి చారిత్రక గాథని ధర్మరాజుకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ కథని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ రథసప్తమి వ్రత కథ అనమాట. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ఆయన ఎవరిని అడిగాడంటే శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. ఏమని అంటే, ఓ కృష్ణ, రథసప్తమి నాడు విధి విధానముగా సూర్యారాధన కనుక చేసినటువంటి మానవుడు భూలోకమున చక్రవర్తి అవుతాడని చెప్పి నువ్వు ఇంతకు ముందర చెప్పావయ్యా. అలా ఎవరికైనా సరే ప్రాప్తించిందా? సూర్యోపాసన చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే మానవుడికి చక్రవర్తిత్వం ప్రాప్తించిందా? దానికి సంబంధించినటువంటి వివరాలను నాకు చెప్పు అని చెప్పి ధర్మరాజు కృష్ణ పరమాత్మను అడిగాడనమాట. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ధర్మరాజుకి జవాబిచ్చాడు. ఏమంటే, కాంబోజి దేశంలో యశోవర్తి అని చక్రవర్తి ఉన్నట్ట. కాంబోజి దేశాన్ని యశోవర్తి అని చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆయనకి వృద్ధాప్యంలో ఆయన యొక్క కుమారులందరూ కూడా, అంటే ఆయనకి కాంబోజి దేశాన్ని యశోవర్తి అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. పాపం ఆయనకి చాలా పెద్ద వయసు వచ్చింది. అంతే కదా, మనిషి అన్న తర్వాత వృద్ధాప్యం వచ్చేసింది. కానీ ఆ వృద్ధాప్యంలో ఆయన కుమారులందరూ కూడా అనేక రోగాల చేత బాధపడుతూ ఉన్నారట పాపం. అట్టి ఎందుకు ఇట్లా కలిగింది అని చెప్పి ఆ యశోవర్తి అనేటువంటి రాజు చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. ఎందుకు ఈ విధంగా వచ్చిందని చెప్పి, ఈ కర్మ పరిపాకం ఎందువలన వచ్చింది నాకు అని చెప్పి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని అడిగాట రాజు. అట్లా అడిగితే ఆ రాజుతోటి ఆయన ఏం చెప్పాడు అంటే, ఓ రాజా, వీళ్ళందరూ కూడా నీ కుమారులందరూ కూడా పూర్వ జన్మలో వీళ్ళు ఒక వైశ్య కులంలో జన్మించారు. కానీ మిక్కిలి లోబులై ఉన్నారు. అందుచేత వాళ్ళు ఎవరికి దానం చేయలే, లోభత్వంగా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఇట్టి రోగాలకి గురి కావాల్సి వచ్చింది. వాళ్ళ రోగ నివారణ జరగాలంటే ఏం చేయాలంటే, రథసప్తమి రోజున జరుగు కార్యక్రమాన్ని చూడవలను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రముననే దాని మాహాత్మ్యముచే వారి పాపాలన్నీ కూడా పోతాయి. ఎవరైతే ఈ రథసప్తమి వ్రతాన్ని పూజని ఆచరిస్తారో దాన్ని గనక వీడిని కుమారులు గనక చూసినట్లయితే వారికి ఉండేటువంటి బాధలంతా కూడా, రోగ నివారణ అంతా కూడా జరుగుతుంది అని చెప్పి, కాన వ్యాధితో బాధపడు వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవాన్ని వాళ్ళకి చూపించాలి అని బ్రాహ్మణుడు చెప్పగా, అప్పుడు రాజు అడిగాడు అనమాట ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడిని, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చెయ్యాలా, దానికి విధి విధానం తెలుపు అని చెప్పి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ఆ యశోవర్తి అనేటువంటి రాజు అడిగాట. అందులో ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవును ఆ రథసప్తమి అని పేరు గల వ్రతము సర్వులు ఆచరించదగినది. కులమత వర్గభేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవచ్చు. ఆ వ్రత ప్రభావమున సకల పాపాలు కూడా నశించిపోయి చక్రవర్తిత్వం కలుగుతుంది. ఆ వ్రత విధానాన్ని నీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పి చెప్తున్నాడు. దీన్ని ఎలా చేయాలి అంటే మొదటి నుంచి చెప్తున్నాడు అనమాట. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చు షష్ఠీ తిథి ఉందే, మన వసంత పంచమి అయిన తర్వాత తెల్లవారి షష్ఠీ తిథి ఉంది కదా, 6వ రోజు అనమాట. ఆ షష్ఠీ తిథి దినమున గృహస్థులు నేను ఈ వ్రతాన్ని, రథసప్తమి వ్రతాన్ని ఆచరించాలని అనుకోవాలట, మనసులో తలుచుకోవాలట. ఏదైనా అంతే కదా, ఆ రోజుకి ఆ రోజు చేయలేం కదా. మనం ఒక పని చేయాలంటే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉండాలి. ఒక పెళ్లి చేయాలనుకోండి, మనం ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఒక కళ్యాణ మండపం తీసుకోవాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ప్లాన్ చేసుకుంటాం కదా. అదేవిధంగా రథసప్తమి వ్రతం చేయాలంటే కూడా దానికి ముందు రోజు అయినటువంటి షష్ఠీ తిథి దినమునే గృహస్థులు నేను ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పి తెలుసుకోవాలట. పవిత్ర జలములు గల నదులలో కానీ, చెరువునందు కానీ, లేదా నూతి అంటే బావి ఎందు కానీ తెల్లని నువ్వులతోటి విధి విధానముగా స్నానం ఆచరించాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఇంటి దేవుడు ఉంటారు కదా, ఇలవేల్పులు, కులవేల్పులకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయానికి పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపములు, అక్షతలతోటి శుభప్రాప్తి కొరకు పూజించాలన్నమాట. సూర్యదేవాలయాలు మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో
అరసవిల్లి ఫేమస్ సూర్య దేవాలయం. అదేవిధంగా ఒరిస్సా ఉంది కోణార్క్ సూర్య దేవాలయం. మనం అంత దూరం పోలేమనుకుంటే మనకి తిరుమల తిరుపతిలో తిరుచానూరులో కూడా పద్మావతి అమ్మవారి గుడి సమీపంలోనే మనకి సూర్య దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళైనా సరే ఆ రోజు దర్శించుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ సూర్యుడిని అక్షతలతోటి శుభప్రాప్తి కొరకు పూజించాలి. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి పూజించాలన్నమాట. ఆ తర్వాత స్వగృహానికి వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతోటి సేవకులతోటి బాలకులతోటి కలిసి భక్ష్య భోజ్యాలు ఆరగించాలన్నమాట. ఆ దినమున తైలము శరీరానికి పూసుకొని స్నానము చేయరాదు. మనం అప్పుడప్పుడు ఒంటికి నూనె రాసుకొని స్నానం చేస్తాం కదా, అది ఆ రోజు చేయకూడదు అనమాట. ఆ రాత్రి వేదపారగులైనటువంటి విప్రులను పిలిచి సూర్యభగవానుని విగ్రహాన్ని నియమం ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున వరాహారుడై, అంటే సప్తమి తిథి రోజు ఏం చేయాలంటే వీళ్ళు చెప్తున్నారనమాట. ఆ రోజు నిరాహారుడై భోగములను విసర్జించాలి. వీళ్ళు ఏం చెప్తే షష్ఠి తిథి రోజునే ప్రారంభించి సప్తమి తిథి రోజున నిరాహారుడై అంటే ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా మనం మామూలుగా మంచాల మీద పడుకోవడం అన్ని తినడం అలాంటి భోగాలన్నింటిని కూడా విసర్జించాలి అని చెప్తున్నారు. భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా, అంటే షష్ఠి రోజున బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి కదా, ఆ భోజనం చేసేదానికి ముందరే ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించవలసిందిగా వేడుకొంచున్నాను అని ఉచ్చరించుతూ తన చేతిలో గల జలాన్ని నీటితో కలిసి నీటిలో విడవాలన్నమాట. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపై ఆ రోజు రాత్రి నేల మీద పడుకోవాలన్నమాట. మంచాల మీద పడుకోకూడదు. నేలపై ఆ రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలను. ఒక దివ్యమైన సూర్య రథాన్ని దీపమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలను. ఈ రథాన్నిట బంగారుతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములు నిర్వర్తించుకొనవలను. వదరుబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలను. ఎవరిని పడితే వాళ్ళని ఏం తెలియనటువంటి వాళ్ళని పిలవకుండా మంచి తెలివి కలిగినటువంటి వాళ్ళని ప్రాజ్ఞులు అంటే పండితుల్ని ఎవరైతే ఈ సౌరసూక్త పారాయణ చేస్తారో వాళ్ళందరితో కలిసి ఈ రథాన్ని తయారు తీసుకొని ఇంటికి రావాలన్నమాట. మనకంత శక్తి లేదనుకోండి, మనం సాధారణంగా ఏం చేస్తాం, నేను చెప్పినట్టుగానే తులసమ్మ దగ్గర చక్కగా పంతం శంఖం చక్రం వేసి చిక్కుడు కాయలు ఉంటాయి కదండి, ఆ చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి ఆ మధ్యలో ఒక పళ్ళెం పెట్టుకొని దాని మీద ఒక తమలపాకు వేసుకొని మనకుంటే సూర్య విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. లేదనుకుంటే దాని మీద తమలపాకుతోటి ఈ గంధం పూసి తర్వాత కుంకుమ పూసి లేదా పసుపుతోటి సూర్యుని యొక్క చిత్రపటాన్ని గీసి దాన్నే మనం సూర్య భగవానుడిగా భావించి పూజ చేస్తాం. ఎక్కువ మంది ఆ విధంగానే చేయడం జరుగుతుందన్నమాట. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను. అగర ధూపములుంచవలను. రథమధ్యమున ఉన్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలను. అంటే మనం కూడా ఏం చేస్తాం, మనకు వచ్చినటువంటి స్తోత్రాలు సూర్యాష్టకము సూర్యాష్టోత్తరము సూర్యమండల స్తోత్రము లేదా ద్వాదశాదిత్య స్తోత్రము ఇవన్నీ కూడా మన శక్తి కొద్దీ మనం చదువుకుంటాం అనమాట. ఆ విధంగా సూర్య భగవానుని డబ్బు ఉంటే వెండి బంగారు రథం చేయించి ఆ మధ్యలో ఆ వెండి విగ్రహమో లేదా ఏదో సూర్య విగ్రహాన్ని పెడతారు. మనకు లేదు కాబట్టి చిక్కుడుగాయలతోటే మన రథాన్ని తయారు చేసి ఆ తమలపాకులోనే మన సూర్యబింబాన్ని గీసి దాన్నే సూర్య భగవానుడిగా పూజించుకోవచ్చు అనమాట. కాకపోతే మనకేంటంటే లోభత్వం ఉండకూడదు. శక్తి లోపించిన భక్తి లోపం రాకూడదు. భక్తితో చేయాలి, శ్రద్ధాభక్తులతో. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రత వైఫల్యమును దాని వ్రతం ఎందుకంటే నీకు డబ్బు ఉంది అయినా నువ్వు చేయలేకపోయావు, దానివల్ల వ్రతం పరిపూర్ణం కాదనమాట. దానివల్ల నీకేమవుతుంది, మనస్సు కూడా వికలమైపోతుంది. పిమ్మట ఆ పూజ చేసిన తర్వాత ఆ రథాన్ని రథసారథిని అందుగల సూర్య భగవానుని పుష్ప ధూప గంధ వస్త్ర అలంకార భూషణాదులు నానావిధ ఫల భక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలను. ఎక్కువగా సూర్య భగవానుడికి
పసుపు పూలతోటి కానీ ఎర్రటి పూలతో కానీ ఎర్రటి అక్షతలతో కానీ పూజ చేయడం విశేషమైనటువంటి శుభప్రదాన్ని ఇస్తుంది. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, ఎందుకంటే గ్రహాలన్నిటికీ రాజు ఎవరు? సూర్య భగవానుడు. అపాంనిధే, జగద్రక్షక, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణ, హర, అచింత్య, విశ్వసంచార, విభో, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యాంతరహిత భాస్కర, ఓ జగత్పతే అని చెప్పి ఈ విధంగా ఆ సూర్య భగవానుడి ఆ రథం మధ్యలో ఉన్నటువంటి సూర్య భగవానుడిని పూజించాలన్నమాట. భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షాన్ని చూపు అని చెప్పి, అయ్యా ఒకవేళ నాలో భక్తి లేకపోయినా నేను చేసినటువంటి పని అంటే సక్రమంగా చేయలేకపోయినా క్రియాశూన్యమైనా సరే నేను చేసినటువంటి అర్చనకు నువ్వు నాకు సంపూర్ణ అనుగ్రహాన్ని కటాక్షించు అని చెప్పి పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలని ఆ సూర్య భగవానుని ఆ భాస్కరుని ప్రార్థించాలన్నమాట. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు వివిధ రంగాల రథము, సారథి, గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు 7 అయిన జిల్లేడు పత్రములతో సూర్య భగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతోటి మంగళ వాద్యాలతోటి పుణ్య కథలను వినవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సును ధ్యానము చేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలను. ఆ తర్వాత రథయాత్రకు సూర్య భగవానుడు బయలుదేరుతున్నాడు అని చెప్పి మనసులో ధ్యానం చేసుకుంటూ మనం చూస్తూ ఉండాలన్నమాట. మళ్ళా తెల్లవారి ప్రాతకాలంలో లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను. అట్లు చేసిన ఎవరైతే ఆ విధంగా చేస్తారో అంటే షష్ఠి రోజు నుంచే ప్రారంభమవుతుంది అనమాట. రథసప్తమి వ్రతంగా చేసేటువంటి వాళ్ళకంటే మనకంత శక్తి లేదు కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా మనం చక్కగా క్లుప్తంగా చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా పండితులైనటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, ఈ పీఠాధిపతులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఎలా చేస్తారంటే షష్ఠి నుంచే ప్రారంభం చేస్తారనమాట వాళ్ళు. అట్లు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము నీయవలను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు ఎర్రటి రంగు వస్త్రం, ఇందాకనే చెప్పాను నేను, సూర్య భగవానుడికి ఎర్రటి రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి వస్త్ర యుగళంతో అంటే 2 వస్త్రాలు సమర్పించాలి, ఒక్కటే ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా సమర్పించవలను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండా, ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్తుండే, ఆ విధంగా చేస్తే ఎందుకు అతను రాజు కాకుండా ఉంటాడు, ఈ జగత్తుకు అంతటికి పతి రాజు కాకుండా ఎందుకు ఉంటాడు? కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతాన్ని ఆచరించవలను. దానివలన ఆ భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులై విప్రుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రులను బడసి చివరగా సూర్యలోకము చేరుదురు. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవిస్తారు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ యశోకీర్తి రాజుకు చెప్పాడో ఆయన కూడా ఆ విధంగా ఆచరించి సమస్త సౌఖ్యాల్ని పొందారట. ఈ విధముగా రాజపుత్రులు కూడా చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను ఎవరైతే, ఒకవేళ మేము ఇదంతా ఏం చేయలేమనుకున్నా సరే, ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో వారికి కూడా సూర్యభగవానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధంగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస శుద్ధ సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వాళ్ళు చక్రవర్తిత్వాన్ని పొందెదరు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణం. మనకు చూడండి, తిరుమలలో కూడా ఈ రథసప్తమి రోజున విశేషంగా స్వామివారు బ్రహ్మోత్సవాలప్పుడు ఎలా అన్ని వాహనాల మీద ఊరేగుతూ ఉంటాడో, ఈరోజు ఉదయం నుంచే రాత్రి వరకు కూడా అన్ని వాహనాల మీద కూడా ఆయన స్వామివారు ఒకే రోజున అన్ని వాహనాల మీద కూడా ఊరేగించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారనమాట. కాబట్టి చాలామంది భక్తులు ఈ రథసప్తమి రోజున తిరుమలకు వెళ్ళి
అక్కడ గ్యాలరీలో కూర్చొని చక్కగా ఆయన యొక్క అన్ని వాహన సేవల్ని వీక్షించి తరిస్తారనమాట. కాబట్టి మనకి ఏది వీలైతే అది మన శక్తి కొలది ఈ విధంగా రథసప్తమి యొక్క పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. మేము ఏమీ చేయలేమనుకుంటే ఈ కథనైనా సరే మనసులో చక్కగా విని ధ్యానించుకొని సూర్యభగవానుడిని మనసులో ధ్యానించుకొని తరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.